హాయ్. నా పేరు ఆర్యన్. నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్‌ని, ఎన్ఆర్ఐ పోర్ట్‌ఫోలియో మేనేజర్‌ని అండ్ ది సేమ్ టైమ్ ఫైనాన్షియల్‌గా ఎవరైనా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలనుకుంటే, వాళ్ళకి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ ఆర్‌ఓఐ వస్తుంది అనే విషయాలను చాలామందికి ఇప్పటికే నేను తెలియజేస్తున్నాను. సో, ఈరోజు నేను తీసుకునే టాపిక్ ఏంటంటే, నాకు వచ్చే కాల్స్‌లో చాలా ఎక్కువ కాల్స్ ఎలా వస్తున్నాయంటే, ప్లాట్ తీసుకోవాలా? ఫ్లాట్ తీసుకోవాలా? విల్లా తీసుకోవాలా? ఇది చాలా సార్లు మనం చెప్పాము. బట్ ఇంకొకసారి ఎక్కువ కాల్స్ వీటి మీద వస్తున్నాయి కాబట్టి నేను ఒకసారి అసలు ప్లాట్ ఏంటి? ఫ్లాట్ ఏంటి? విల్లా ఏంటి? ఎవరికి ఉపయోగపడతాయి? ఎలాంటి వాళ్ళు వీటిలో ఇన్వెస్ట్ చేయాలని క్లియర్‌గా చెప్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి ఒకటి డ్రీమ్ హౌస్ అనేది ఉంటుంది. మనం మనకున్నా లేకపోయినా డ్రీమ్ హౌస్ అనేది సొసైటీ అంతా కలిపి మీకు ఒక ఇల్లు ఉండేలా చేస్తారు. ఇల్లు ఉండాలి కంపల్సరీ. లేకపోతే అదేదో ఒక సిన్ అంటే ఒక పాపంలాగా ఉంటదనమాట. సో, దాంట్లో ఆ యొక్క ప్రతి ఒక్కళ్ళు అంటే ఏ ఫంక్షన్‌కెళ్ళినా కూడా సొంత ఇల్లు కొనుక్కున్నావా? హైదరాబాద్ ఎళ్లి 5 సంవత్సరాలయింది కదా! హైదరాబాద్ ఎళ్లి 10 సంవత్సరాలయింది కదా! ఇల్లు కొన్నావా? ఇంకా కొనలేదా? ఇంకా కొనలేదా? మొన్న కంపారిజన్స్ స్టార్ట్ అవుతాయి. మొన్న 2 ఇయర్స్ క్రితమే ఎళ్ళాడు వేరే పర్సను. అంటే మన రిలేటివ్స్‌లోనే వేరే అబ్బాయి 2 సంవత్సరాల క్రితం ఎళ్ళాడు. మంచి ఇల్లు కొనేసాడు. నువ్వు ఇంకా ఎందుకు కొనలేదు? అంటే ఒక రకమైన ఎమోషనల్ టార్చర్ అనేది స్టార్ట్ అవుతది. సో, అప్పుడేమవుతదంటే వీళ్ళ సాలరీస్ ఎంతున్నా కూడా సాలరీస్‌లోంచి ఈఎంఐకి డెసిషన్ తెగించి ఒక ఏదో ప్లేస్‌లో ఇల్లు కొనేస్తారు. ఆ ఇంట్లో వీళ్ళు సౌకర్యంగా ఉంటారా అంటే మంత్లీ ఈఎంఐల టెన్షన్ ఉంటుంది. దీంతో పాటు చిన్న చిన్న లగ్జరీస్‌ని మిస్ అయిపోతూ ఉంటారు. అంటే నా ఒపీనియన్ ఏంటంటే ఇల్లు ఎవరు కొనాలి? ఏ టైంలో కొనాలి? ప్లాట్ ఎవరు కొనాలి? ఏ టైంలో కొనాలి? విల్లా ఎవరు కొనాలి? ఏ టైంలో కొనాలి? సో, ఇవి ఒకసారి డిస్కస్ చేద్దాం. అంటే ఓపెన్‌గా చెప్పాలి అంటే ఫస్ట్ మనం ఎప్పుడూ కూడా మన దగ్గరున్న ఏదైతే మనకు వస్తుందో మనీ అంటే లైక్ కొంతమందికి బిజినెస్ ద్వారా వస్తుంది. కొంతమందికి జాబ్ ద్వారా వస్తుంది. అట్ ది సేమ్ టైమ్ కొంతమందికి డిఫరెంట్ డిఫరెంట్ కమిషన్ ప్రాసెస్‌లో గానీ మనీ వస్తుంది. ఈ వచ్చిన మనీని మనం ఏం చేయాలంటే ఫస్ట్ సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత అందరూ మనల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసినప్పుడు మనం ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోకూడదు. కొన్నావా, కొన్నావా, కొన్నావా ఇల్లు అంటే 100% ఇల్లు కొనడం గ్యారంటీ. కొంత టైం తీసుకుంటానని చెప్పండి. ఎందుకంటున్నానంటే ఫస్ట్ మనం చేయాల్సిందేంటంటే ఓపెన్ ప్లాట్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకు ఓపెన్ ప్లాట్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి? తర్వాత ఇల్లు కొనుక్కోవాలి. ఆ తర్వాత విల్లాకి అప్‌గ్రేడ్ అవ్వాలి. ఎందుకు ఈ అప్‌గ్రేడ్‌ని ఇట్లానే ఫాలో అవ్వాలి? సో, ఫస్ట్ మనము ఓపెన్ ప్లాట్ కాకుండా ఒక అపార్ట్‌మెంట్ మంచి లగ్జరీ అపార్ట్‌మెంట్ మనకు లగ్జరీ అవసరమా లేదా కూడా చూసుకోవాలి. ఎందుకంటున్నానంటే మనము కంపెనీస్ చెప్పినట్టు పెద్ద క్లబ్ హౌసు, ఒక పెద్ద స్విమ్మింగ్ పూలు లేదంటే పెద్ద పెద్ద అమ్యూనిటీస్ ఇస్తున్నారు కదా! అవి ఎమ్యూనిటీని ఎంజాయ్ చేయడానికి కానీ, వాటిని యుటిలైజ్ చేసుకోవడానికి కానీ మీ దగ్గర టైం ఉందా? నేను చూసిన చాలామంది ఐటీ ఎంప్లాయీస్‌లో మార్నింగ్ మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ ఎప్పుడో నైట్ వస్తారు. మళ్ళీ నిద్ర కూడా సరిపోదు. మళ్ళీ వెళ్ళాల్సొస్తుంది. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఎన్ని ఎమ్యూనిటీస్ ఉన్నా మనం ఏమి ఎంజాయ్ చేయలేం. సో, నేనేమంటున్నానంటే మీకు కావాల్సింది ఒక ఇల్లు అనుకుంటే ఫస్ట్ చిన్న చిన్న సేవింగ్స్‌తో ఒక తక్కువ బడ్జెట్‌లో అయినా పర్లేదు. 10,00,000, 15,00,000, 20,00,000 బడ్జెట్‌లో క్లియర్‌గా ఈ ఫైనాన్షియల్‌గా నేను చాలామందిని ఎడ్యుకేట్ చేస్తున్నాను. బట్ ఎవరైతే ఫాలో అయ్యారో ఆళ్ళందరూ కూడా బిలీవ్ మీ ఆర్ నాట్ మంచి పొజిషన్‌లో ఉన్నారు. అంటే వాళ్ళకి వెల్త్ కూడా యాస్ ఎ వెల్త్ మేనేజర్‌లా నేను వెల్త్ క్రియేట్ చేయడం నా బాధ్యతలో నేను చాలామందికి సజెషన్ అయితే చేశాను. సో, ఎవరైతే ఈ ఫాలో అవుతున్నారో లైక్ ఫస్ట్ ప్లాట్, తర్వాత ఫ్లాట్, తర్వాత మాత్రమే విల్లా. ఈ సినారియోని ఎవరైతే మిస్ అవ్వకుండా ఉన్నారో వాళ్ళు లైఫ్‌లో ఎక్కడ కూడా ట్రబుల్ అవ్వరు. ఎందుకు చెప్తున్నా అంటే ఒకవేళ ట్రబుల్ అయ్యే సిట్యుయేషన్ వచ్చినా కూడా మన చేతిలో 4 ప్లాట్లున్నాయి. ఏదైనా ఒక ప్లాట్ తీసేసినా ఆ ట్రబుల్ అనేది పోతుంది. ఏదైనా ఫైనాన్షియల్ క్రంచ్ వచ్చింది. ఏదైనా సడెన్‌గా మన దగ్గర ఉన్న ప్లాట్‌ల్లో ఒక ప్లాట్ తీసేస్తే ఫైనాన్షియల్ క్రంచ్ పోతుంది. అదే మనము ప్లాట్ అనేదాన్ని అసలు ఇన్వెస్ట్ చేయకుండా డైరెక్ట్ మనం దేని మీదకి వచ్చేసామంటే ఒక మంచి ఇల్లు అది కూడా పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు కొనేసుకున్నాం అనుకోండి. దాన్ని 20-25 సంవత్సరాల ఈఎంఐ మీ మెడ చుట్టూనే ఉంటది. ఈ ప్రతి నెల మీరు టెన్షన్‌గా అంటే రెస్ట్‌లెస్‌గా రెస్ట్ తీసుకోవడానికి అవకాశం లేకుండా మీరు కష్టపడితేనే మీరు ఆ ఈఎంఐని కంప్లీట్ చేయగలరు. ఎందుకంటే మనకి సైడ్ హసల్స్ ఏమన్నా ఉంటే పోనీ అక్కడి నుంచి వచ్చే డబ్బులైనా మనం కవర్ చేయొచ్చు. నేనేం చెప్తున్నానంటే హస్బెండ్, వైఫ్ ఇద్దరు జాబ్ చేసేవాళ్ళుంటే కొంచెం కొంచెం సేవింగ్స్ చేసుకోండి. కొన్ని ఏరియాస్‌లో అంటే ఫస్ట్ బెంగుళూరు హైవే గానీ, అంటే ముంబై హైవే గానీ, అంటే ఏదైనా ఒక హైవేని మీరు సెలెక్ట్ చేసుకొని ఆ హైవేలో తక్కువ బడ్జెట్ ఉంటే తక్కువ బడ్జెట్‌లో ఇన్వెస్ట్ చేయండి. మీ మైండ్ సెట్ ఎలా చేంజ్ అవ్వాలి అంటే మనకి హైదరాబాద్ పరిధి చాలా విస్తరిస్తుంది. ఒకప్పుడు ఓఆర్ఆర్ లోపల వరకునే హైదరాబాద్ అంటే. ఒకప్పుడు ఇంకా ముందు నాంపల్లి, తర్వాత పంజాగుట్ట, తర్వాత కూకట్పల్లి ఈ ఏరియాస్ వరకునే హైదరాబాద్ ఉండేది. నెమ్మదిగా హైటెక్ సిటీ, గచ్చిబౌలి దాకా వెళ్ళింది. ఇప్పుడు అది దాటుకుని శంషాబాదు,
ఇంకా షాద్ నగరు అంటే ఒక సైడ్ చెప్తే, లేదంటే ఇటు ముంబై హైవేలో సదాశివపేట, బుధేరా ఇలా ప్రతి చోటుకి ఇక్కడ తుక్కుగూడ నుంచి ఆమన్గల్ వరకు అలా ప్రతి హైవేలో కూడా అంటే ప్రతి నేషనల్ హైవే కూడా దాని యొక్క పరిధి ఎక్స్పాండ్ అయింది. ఇప్పుడు హైదరాబాద్లో ఎప్పుడైనా సరే 100 కిలోమీటర్స్ వరకు ఎక్స్పాండ్ అవ్వడం గ్యారంటీ. ఆల్రెడీ ఎక్స్పాండ్ అయ్యింది. ఎలా అంటే ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ వరకు డిస్టెన్స్ మీరు డయాగ్నల్గా చూసుకున్నా లేదంటే ఒక రేడియస్లో చూసుకున్నా కూడా 100 కిలోమీటర్స్ ఉంది. అంటే 100 కిలోమీటర్స్ దాటి కూడా హైదరాబాద్ డెవలప్ అవుతున్నప్పుడు మనం కొంచెం దూరంగా వెళ్ళి ఇన్వెస్ట్ చేయడంలో 100% ఏమాత్రం సందేహించకుండా పెట్టండి. ఒకటి, మనం ఉన్నట్టుగా ఆ ఏరియాస్లో డెవలప్మెంట్ ఉండదు. ఫస్టే మీరు ఏదైనా ఓపెన్ ప్లాట్ చూడటానికి వెళ్ళినప్పుడు ఒకటే డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు హైదరాబాద్లో మీరున్న ప్లేస్లో ఎలా ఉంటుందో అలా ఉండదు. ఎందుకు అంటే రోడ్స్ కనెక్టివిటీ అంత కరెక్ట్గా ఉండదు. మీకు హైదరాబాద్లో ఉన్నటువంటి నీట్గా క్లీన్గా రోడ్స్ ఉండవు. అట్ ది సేమ్ టైం మీకు ఆ చుట్టుపక్కల మనకు కనపడినట్టుగా మార్నింగ్ ఓపెన్ అయితేనే మన ఫేసు ఎప్పుడైనా మన బాల్కనీలోకి వెళ్తే చుట్టుపక్కల అన్ని ఇల్లు కనబడతాయి. అక్కడ అలా కనబడదు. అక్కడో ఇల్లు కనిపిస్తుంది. కొన్ని చోట్ల ఇల్లు కూడా కనిపించవు. ఈ మైండ్ సెట్ని ఓకే చేసుకుని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ ఒక ప్లాట్ కొన్నారు, నెమ్మదిగా సేవ్ చేసుకుని సెకండ్ ప్లాట్, థర్డ్ ప్లాట్, ఫోర్త్ ప్లాట్, అట్లీస్ట్ 2 ప్లాట్స్ అయిన తర్వాత ఇంకా మీకు ఇంకా ప్రెషర్ ఉంది ఇల్లు కొనాలనుకుంటే నెమ్మదిగా ఫస్ట్ ఒక స్టాండ్లోన్ అపార్ట్మెంట్ ఏదైనా కొనుక్కోండి. కొనుక్కున్న తర్వాత అప్గ్రేడ్ ఎలా అవ్వాలి అంటే మంచి స్టాండ్లోన్ అపార్ట్మెంట్ నుంచి నెక్స్ట్ మంచి బ్రాండెడ్ దాంట్లోకి మా కమ్యూనిటీలోకి అప్గ్రేడ్ అవ్వండి. అప్పుడు దీన్ని సేల్ చేసుకుని అది కొనుక్కుంటారా లేకపోతే రెంటల్కి ఇచ్చుకుని చేసుకుంటారా అనేది మీ ఇష్టం. అది నెక్స్ట్ అందులో కూడా కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత అప్పుడు మీ రిటైర్మెంట్లు లేదా కొంచెం ఇంకా పేరెంట్స్ పెద్దవాళ్ళు అయిపోయారు, ఓకే మీరు సంపాదించాల్సింది బాగానే సంపాదించారు, ఇలాంటి పొజిషన్లో విల్లాకి వెళ్తే ఏమవుతుందంటే పీస్ఫుల్ మైండ్ ఉంటుంది. ఎందుకంటే నా ఒపీనియన్లో గేటెడ్ కమ్యూనిటీస్ ఎవరికి ఉపయోగపడతాయంటే మీ పేరెంట్స్ ఏజ్ పెద్దది ఉంది, మీతో పాటే ఉంటున్నారు, గేటెడ్ కమ్యూనిటీస్ ఆర్ బెస్ట్. బికాజ్ ఎందుకంటే అన్ని సౌకర్యాలు ఒకే చోట ఉంటాయి. వాళ్ళు వాకింగ్ చేయడానికి ఒక పాత్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం చిన్న ఎమ్యూనిటీస్ ఏమైనా యూజ్ చేసుకోవాలన్నా బాగుంటుంది. సో అలాంటప్పుడు మీరు ఓపెన్ ప్లాట్ కాకుండా ఫ్లాట్కి వెళ్ళడం నేను ఇబ్బంది లేదు. సో విల్లాలు అనేది ఎవరో కొన్నారని చెప్పేసి అనవసరంగా ఆ బడ్జెట్ని ఆ బడెన్ని మన మీద వేసుకుని విల్లా కొనుక్కొని నిజంగా చెప్తున్నాను మీరు 100% ఎంజాయ్ చేయలేరు. ఎందుకంటే విల్లా కమ్యూనిటీస్లో ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నట్టు అన్నీ మీ దగ్గరికి రావు. అంటే మీరే బయటకు వెళ్ళి మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది. సో విల్లా కమ్యూనిటీకి వెళ్ళేటప్పుడు 100% మీకు 4 ప్లాట్లు ఒక ఫ్లాటు తర్వాత మాత్రమే విల్లా కమ్యూనిటీకి వెళ్ళమని సజెషన్ చేస్తాను. లేదు మీరు ఎన్ఆర్ఐ అయితే 100% విల్లా కమ్యూనిటీకి వెళ్ళినా ఇబ్బంది ఏం లేదు. బట్ ఎన్ఆర్ఐలు కూడా సజెషన్ చేసేది ఏంటంటే ఆర్ఓఐ పరంగా చూసుకుంటే ఓపెన్ ప్లాట్కి వచ్చినంత ఆర్ఓఐ మీకు విల్లాకి కానీ ఫ్లాట్కి కానీ రాదు. మీరు ఎక్కడైనా చెక్ చేసి చూసుకోండి, ఏ ఏరియా చూసినా ఇదే పరిస్థితి. సో కాబట్టి ఫస్ట్ మీరు ఎన్ఆర్ఐలు అయ్యిందంటే కనుక మంచి ప్లేసెస్లో కమర్షియల్ ప్లేసెస్ కావచ్చు, నార్మల్ ప్లేసెస్ కావచ్చు, మీ ఇన్వెస్ట్మెంట్ ₹1,00,00,000 ఉన్నా ₹2,00,00,000 ఉన్నా దాంట్లో ఇన్వెస్ట్ చేసి పార్క్ చేసి వదిలేసేయండి. కొన్నాళ్ళ తర్వాత 100% దానికి మంచి అప్రిషియేషన్ వస్తుంది. బట్ ఎన్ఆర్ఐలు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే ప్రమోటర్ ఏంటి, కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి. సో మనకి ఎప్పుడైనా ఇక్కడ లేనప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఏమైనా ఒక అనలిస్ట్ కానీ లేదంటే ఒక కన్సల్టెంట్ కానీ కరెక్ట్గా మనకు ఉన్నారా, ఇలాంటివన్నీ చూసుకుని మాత్రమే చేయండి. ఎందుకంటే ఎన్ఆర్ఐలు చాలామంది చూస్తున్నాను. నేను ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్గా చాలామంది ఎన్ఆర్ఐస్ నా దగ్గరకు వచ్చేటప్పటికి ఆల్రెడీ కొంచెము వాళ్ళు ఇబ్బంది పడి వచ్చారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంధువులు నమ్ముతారు, వాళ్ళు ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తారు. ఆ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకు కూడా తెలియక రాంగ్ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయించడం, తర్వాత ఇలాంటి బెటర్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నా దగ్గరికి రావడం. అంటే మాది ఏంటంటే ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఏ ఏరియాలో పెట్టాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎప్పుడు దానికి పర్ఫెక్ట్ టైం ఏంటి, ఇన్వెస్ట్మెంట్ టైము ఎగ్జిట్ టైం కూడా మేము చెప్పగలం. అండ్ ఎవ్రీ టైం దాన్ని మేము ఫోకస్డ్గా ఏం జరుగుతుంది, చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనే దాన్ని కూడా మేము ఫోకస్డ్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలం. సపోజ్ ఒక ల్యాండ్ కొన్నారు, ఒక 3 years క్రితం కొన్నారు, ఇప్పుడు ఏంటి ఆ చుట్టుపక్కల వచ్చే కంపెనీస్ ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది మనం 100% ఫస్ట్ ఆన్సర్ మనం చేయగలం. నేనేమంటున్నానంటే ఎప్పుడైనా సరే మీకు నేను చెప్పినా కూడా చాలామందికి నచ్చని విషయం ఏంటంటే ఓపెన్ ప్లాట్ కొనండి అంటే నచ్చదు. అదే లేదు ఇప్పుడు ఇల్లు కొనేసుకోండి అంటే మీకు నచ్చదు. ఎందుకంటున్నానంటే బయట వాళ్ళు అదే చెప్తున్నారు, బ్యాంక్స్ అవే చెప్తున్నాయి, అందరూ అవే చెప్తున్నారు కాబట్టి ఇల్లు కొనేయడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మీకు. బట్ కాకపోతే ప్లాట్ కొనుక్కోండి, దాన్ని సేవ్ చేసుకోండి. పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్న ఎవరైనా కూడా నా సజెషన్ ఏంటంటే ప్లాట్ తర్వాతే ఫ్లాట్ తర్వాతే విల్లా. వేరే వాళ్ళని చూసి మనం 100% ఎక్కువగా దాన్ని డీవియేట్ అయిపోవద్దు. సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే ఇంకా ఇలాంటి కన్ఫ్యూజన్లు ఏమన్నా ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర డబ్బులు ఉంది, ఇంకా మీరు చెప్పిన తర్వాత కూడా మాకు ఇంకా కన్ఫ్యూజన్ ఉంది అంటే యూ కెన్ కాల్ మీ అట్ ఎనీ టైమ్. సో నా నెంబర్ వచ్చేసి 9391151121. థ్యాంక్ యూ సో మచ్.